ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో మాట్లాడుతూ అర్హులైన ఎస్సీ ఎస్టీ గృహాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5006.35 మెగావాట్లు ఉందని తెలిపారు. సోలార్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రవేశపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని కేజీబీవీ వసతి గృహాల్లో 2138 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాట్లు చేశారు. అలాగే 415 పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచారు. త్వరలో ప్రభుత్వ భవనాలు, పంచాయతీ భవనాలపై కూడా సోలార్ ప్యానెల్స్ అమర్చున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శిస్తూ ప్రస్తుత ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని మరింత ప్రోత్సహిస్తుందని అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 862 నిశ్చి గారు. స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకి సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత అని అడిగారు సార్ ఎమ్మెల్యే గారు. ఆంధ్రప్రదేశ్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 5606.35 మెగావాట్లు, 5 గిగావాట్లు సార్. రెండో ప్రశ్నకి సోలార్ ఉత్పత్తి పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 నోటిఫై చేశాం సార్. పాలసీ కింద ఆంధ్రప్రదేశ్లో 78.50 గిగావాట్ సోలార్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం సార్. మూడో ప్రశ్నకు సమాధానం, ఆంధ్రప్రదేశ్ మోడల్ పాఠశాలలు, కేజీబీవీలు మరియు బాలిక వసతి గృహాలు అంతటా 2138 కిలోవాట్ పర్ పవర్ ఎస్ఎస్ఏ రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను విజయవంతంగా ఏర్పాటు చేస్తున్నాం సార్. అది కాకుండా ఇప్పుడు పిఎం శ్రీ పథకం కింద గ్రిడ్ అనుసంధానిత రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అమలు చేస్తాం సార్. మరియు 415 పాఠశాలలో మొత్తం దీని సామర్థ్యం 3550 కిలోవాట్ పవర్స్ టెండర్లకి వెళ్లే దశలో ఉన్నాం సార్. బలరామకృష్ణ గారు అడిగినట్లు తప్పకుండా కొద్దిగా బ్యాంకర్స్ ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే సార్. దాన్ని త్వరలోనే దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాము. అదేవిధంగా సూర్య గారి ద్వారా దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ పెట్టాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం సార్. దాదాపు దేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కనెక్షన్స్ సూర్య గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాని ద్వారా బ్యాంకర్స్లో కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని మాట్లాడుతున్నాము. మొన్న ఈ మధ్య జరిగిన బ్యాంకర్స్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్కి తెలియజేయడం జరిగింది. దాన్ని కొద్దిగా సులభత్వం తీసుకొచ్చి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద, అదేవిధంగా పంచాయతీల్లో, ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు, స్కూల్స్ వీటన్నిటి మీద కూడా సోలార్ పెట్టమని అడుగుతున్నారు. సోలార్ని ఆ దశగా పనిచేస్తూ ఉన్నాము. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్లో పెడతా ఉన్నాము. మిగతా పంచాయతీల్లో కానీ వాటిని కూడా తొందరలోనే పంచాయతీలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వాటిని అనుసంధానం చేసి తప్పకుండా చేస్తాం సార్. గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అయితే 130 మెగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు. అదేవిధంగా పిఎం సూర్య గారు అనేది అగ్రికల్చర్కి సంబంధించింది సార్. దాదాపు టెండర్ల ప్రక్రియ కూడా అయిపోయింది. రాబోయే రోజుల్లో పగలపూట 9 గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. దాదాపు ఇంకో 2-3 నెలల్లోనే స్థలాలు కూడా స్వీకరణ చేస్తూ ఉన్నాం. తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే, డిస్కమ్లే ఆర్థికంగా మేమే తీసుకొని తద్వారా ఎస్సీ ఎస్టీలకు పగలపూట పూర్తిగా వాళ్ళకి 200 యూనిట్స్ తక్కువ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సోలార్ రూఫ్ టాప్ వాళ్ళకి తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యం. అదేవిధంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు, అట్లాగే కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల, బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు, పరిశ్రమలు సోలార్ని కానీ విండ్ కానీ వినియోగించుకోలేకపోతున్నారని చెప్పడం జరిగింది సార్. తప్పకుండా వాటి మీద 10 సార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము. తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్. ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మనం 2024 క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం 78.50 గిగావాట్లు పెట్టాలనేదే. సోలార్ కానీ, విండ్ కానీ, పిఎస్పీలు కానీ, బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి. గడిచిన ప్రభుత్వం గడిచిన 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 9 గిగావాట్లు విండ్ కానీ, సోలార్ కానీ తీసుకొచ్చాము. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయటం వల్ల రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మీద భారం పడింది. దాదాపు వీళ్ళంతా వెళ్ళిపోవటం వల్ల మనమే ఆ విద్యుత్ వాడుకోపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చిందనమాట. తర్వాత మనం తద్వారానే దాదాపు పవర్ బిల్స్ కానీ పోయిన గవర్నమెంట్ చేసిన నిర్వాహకం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడి 9 సార్లు కరెంట్ బిల్లు పెంచడం కానీ ఇట్లాంటివన్నీ ఇవాళ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తూ ఉన్నాము. తప్పకుండా ఇవన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని కూడా తీసుకొని తప్పకుండా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ లేకపోతే రియల్ టైం మానిటరింగ్ కానీ ఇట్లాంటివి కూడా తొందరలోనే పరీక్షిస్తామని సభ ద్వారా ఎమ్మెల్యేలకు చెప్తున్నాం సార్.